హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనం ఒక వీడియో చూసుకోబోతున్నాం అండి. మనకు వచ్చేది ఇప్పుడైతే శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం రెండవ వారంలో చేసుకుంటాం కదా. ఏ వారంలో అయినా చేసుకోవచ్చు. ఈ రెండవ వారంలో వరలక్ష్మి పూజని ఎవరు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వరలక్ష్మి వ్రతం పూజ A to Z సందేహాలు ఉంటాయి కదా మీకు. పూజకు ముందు, పూజ తర్వాత ఏం చేయాలి పనులని, కలసం లేని వాళ్ళు, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, నెలసరి వచ్చేవాళ్ళు, ఇంటిని దేవుడు పటాలను ఎప్పుడు శుభ్రపరచాలి అని ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి కదండి మీకు. ఈ సందేహాలకు సమాధానాలకు ఒకే వీడియో అండి. ఈ ఒక్క వీడియో చూసారంటే మీరు ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎలా చేసుకోవాలనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వరలక్ష్మి పూజను ఎవరు చేసుకోవచ్చు అంటే ఎవరైనా చేసుకోవచ్చండి. దీనికైతే లిమిట్ అయితే ఏం లేదు. వాళ్ళు చేసుకోవాలి, వీళ్ళు చేసుకోవాలని అయితే ఎవ్వరూ ఉండదు. మీరు ఎవరు చేసుకున్నా సరే మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళని అడిగి మీరు చేసుకోవాలండి. అంటే పురాతన కాలంలో వాళ్ళకి దేవుడికి అంటే మనం ఏదైనా పెట్టి అమ్మవారికి పూజ చేయొచ్చండి. కానీ కలశాలు పెట్టి అమ్మవారి ఫోటోని కాకుండా ఫేస్ని కలశాల్లో పెట్టి వాళ్ళకి చీర కట్టి అమ్మవారికి అలా చేస్తారు కండి. అలా చేయాలంటే మీ పెద్దవారిని అడిగి, మీ అత్త మామూలు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఏమన్నా పురాతన కాలంలో ఏమన్నా ఆచారం ఉందా లేదా అని తెలుసుకోవచ్చండి. తెలుసుకొని చేయొచ్చు. ఆచారం లేకపోయినా పర్వాలేదండి. ఆచారం అనేది లేకపోయినా పర్వాలేదండి. ఎవరైనా ఈ దేవుడు పూజను ఖచ్చితంగా చేయొచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే ఆచరించవచ్చండి. ఎలాగా ఆచరించాలంటే మీరు పెళ్ళైన మొదటి సంవత్సరంలో కానీ లేదా రెండో సంవత్సరంలో అయితే ఎప్పుడు పాటించకూడదండి. మూడో సంవత్సరం చేయాలి. ఇలా బేసి సంఖ్యలో మాత్రమే వచ్చేలాగా మీరు ఈ వ్రతాన్ని చేయాలి. ఇప్పుడు 3 సార్లు లేదా ఒకసారి లేదా 5 సార్లు ఇలా ఇన్నిసార్లు చేయాలని ఏమైనా నియమం పెట్టుకుంటే ఇలా బేసి సంఖ్య వచ్చేలాగా మాత్రమే మీరైతే ఈ పూజని చేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఈ పూజని. మనం ఈ పూజ దేనికి చేస్తామంటే సౌభాగ్యం కోసం చేస్తాం కాబట్టి. ఇంకా నెక్స్ట్ వస్తే మా అత్తగారి వాళ్ళ ఇంటి ప్రకారం ఆనవాయితీ ప్రకారం వరలక్ష్మి వ్రతం రోజు కలశం పెట్టడం లేదు. మరి మేము పూజ ఎలా చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చండి. ఇబ్బంది అయితే ఏం లేదండి. మీరు కలశం పెట్టడం ఆనవాయితీ లేదని మీ అత్తగారు కానీ మీ ఇంటికి సంబంధించిన పెద్దవారు ఎవరైనా ఉంటే ఆ విషయం కానీ చెప్తే మీరు మాత్రం కలశం పెట్టడం అవసరం లేదండి. మన అమ్మవారికి పూజ చేయడం ఎవరి స్తోమత తగ్గట్లు వాళ్ళ అమ్మవారి ఫోటోల్ని లేదా విగ్రహాలని ఇలా పెట్టుకుంటామండి. దీనిలో అయితే అమ్మవారు నన్ను ఫోటో పెట్టారు, విగ్రహం పెట్టారని ఇబ్బంది పడే అవసరమే రాదండి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఆనవాయితీ లేకపోతే మీరు ఫోటోని పెట్టుకోవచ్చు. ఆనవాయితీ ఉంటే అదే పెట్టుకోవచ్చు, లేకపోయినా మీరు విగ్రహం పెట్టుకోవచ్చు అండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాబట్టి మీ పెద్దవారిని అనుసరించి మీరు చేయాలి కాబట్టి మీరు ఫోటో పెట్టుకొని ఖచ్చితంగా అమ్మవారికి ఆ రోజు పూజ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం రోజు. వరలక్ష్మి వ్రతం పూజ ముందు రోజుగా అంటే మనకు శుక్రవారం పూజ చేస్తాం కాబట్టి మన వరలక్ష్మి వ్రతాన్ని మనం బుధవారం రోజునే ఇంటిలో మనం ఏదన్నా శుభ్రపరచుకొని పనికిరాని వస్తువును పడేయడమైనా ఏదైనా సరే మనం గురువారం రోజున మాత్రమే చెయ్యాలి. శుక్రవారం రోజైతే మామూలుగా అయినా మనం ఎవరికి డబ్బులు కానీ ఇలాంటివి ఏవి దానం చేయము. అలాగే శుక్రవారం రోజు పాత బట్టలను కానీ ఇల్లుని శుభ్రం చేయడం కానీ ఎప్పుడూ చెయ్యం కాబట్టి మనం గురువారం రోజునే ఇంటిని శుభ్రం చేయడం, ఇంటిలో ఏమైనా పనికిరాని వస్తువును పారవేయటం ఇలా చెయ్యాలి. ఇంటిని శుభ్రపరచాలి. అంటే నీటిలో ఉప్పుని పసుపుని వేసి ఇల్లు మొత్తాన్ని శుభ్రపరిచి తుడిచేసిన తర్వాత మనం శుక్రవారం రోజు పూజ చేస్తాం కదండి ఉదయాన్నే. ఆ శుక్రవారం రోజు ఉదయం కూడా మనం ఎక్కడైతే కలశం లేదా పీఠం ఈ అమ్మ మనకి ఉన్న దేవుడి పటాల ముందు మనకు ఖాళీ లేకపోతే ఇంటికి ఈశాన్యం వైపుగా అలా పెట్టుకుంటే మంచిది కాబట్టి ఆ ప్లేస్లో మనం ఆ రోజు శుక్రవారం రోజు ఉదయాన్నే ఆవు గోమూత్రంతో కానీ లేదా గో పేడతో కానీ మనం ఆ స్థలాన్ని అంతవరకు పూజించి చేస్తే మాత్రం చాలా మంచిదండి. లేదంటే మనకు అలా కుదరలేదనుకుంటే మనం పసుపుతో అయినా ఆ స్థలం వరకు మనం పూజించి అప్పుడే మనం అమ్మవారిని పెట్టుకోవాలి. కాబట్టి ముందు రోజే మనం అన్నీ చేసుకోవాలి. నెలసరి సమయంలో పూజ ఎలా చేయాలి అంటే ఒకవేళ మనం పూజ చేసుకునే శుక్రవారం అంటే రెండో శుక్రవారానికి మనకు కానీ పీరియడ్ వచ్చిందనుకో, ఒకవేళ వచ్చినప్పటికీ 4 రోజులు 5 రోజులు అయితే మాత్రం ఈ పూజ చేసుకోవచ్చు మనం. ఎలాగంటే ఒకవేళ వచ్చిన తర్వాత 4వ రోజు కానీ 5వ రోజు కానీ మనకు బ్లీడింగ్ అవ్వలేదంటే మనం ఈ పూజని పరిపూర్ణంగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పూజ శుక్రవారం చేస్తాం కాబట్టి మనం గురువారం రోజునే తలంటి స్నానం చేసి మొత్తాన్ని శుభ్రపరచుకొని శుక్రవారం రోజు ఉదయం కూడా మళ్ళీ మనం రెండో తల స్నానం చేసి మొత్తం పూజ
చేసుకున్నామంటే మనకు పూజ చేసుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదండి. ఇది మాత్రం బ్లీడింగ్ కాకపోతేనే చేసుకోవాలండి. బ్లీడింగ్ అయితే మాత్రం మనం ఈ పూజను చేసుకోకూడదు. ఎందుకంటే మన సౌభాగ్యం కోసం, అష్టైశ్వర్యాల కోసం ఈ పూజ చేస్తాం కాబట్టి పవిత్రంగా చేయాలి అమ్మవారికి. కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇకపోతే వరలక్ష్మి వ్రతం రోజున ముందుగా మనం గడపలక్ష్మిని పూజించండి. ఎందుకంటే మనం ఫస్ట్గా గడపని లక్ష్మీదేవి అని ఎప్పుడు అనుకుంటాం కాబట్టి ఈ గడపలక్ష్మిని ఖచ్చితంగా మనం పూజించాలి. ఎందుకంటే మనం ముందుగా గడపని లక్ష్మీదేవిగా పూజిస్తాం కాబట్టి ముందుగా గడపకి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ రాసి అక్కడ పూజ చేయాలి మనం. అంటే పూలతో పూజ చేసి ఖచ్చితంగా దీపం పెట్టి గడపలక్ష్మికి ముందు గడపలక్ష్మిని పూజించిన తర్వాతే మన ఇంట్లో ఉన్న దేవుడికి మనం పూజ చేయాలి. రోజు అయినా సరే మనం శుక్రవారం రోజున గడపని పూజిస్తే మనకి లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానిస్తుందని చాలామందికి అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ముందు గడపలక్ష్మికి పూజ చేయాలి. పూజలో పూలతో పూజ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ తప్పునైతే చేయకండి. ఏం తప్పంటే మనం పూజ చేసేటప్పుడు పువ్వులు తెస్తాం కదండి, ఆ పువ్వుల్లో మనం రెబ్బలుగా తుంచి వేస్తాం కదా దేవుడికి చల్లడానికి కానీ అక్కడ దేవుడి ముందు పెట్టడానికి రెబ్బలుగా చేసి పెడతాం కదండి. అలా అయితే ఎప్పుడు చేయకండి. దేవుడికి ఎప్పుడైనా మొత్తం పువ్వుని మాత్రమే సమర్పించాలి. రెబ్బలుగా తుంచి ఎప్పుడు దేవుడికి సమర్పించకూడదు. ఎందుకంటే నిండుగానే ఇవ్వాలి ఆయనకి. మనం రెబ్బలతో అయితే ఎప్పుడు చేయకూడదు. ఈ తప్పునైతే అసలు ఎప్పుడు ఏ పూజలో అయినా, వరలక్ష్మి వ్రతం పూజలో అయినా, నార్మల్గా పూజల్లో అయినా పువ్వునైతే తుంచి అయితే పెట్టకూడదు. మొత్తం పువ్వును మాత్రమే పెట్టాలి. వరలక్ష్మి పూజ అమ్మవారికి ఫోటోతో చేయాలా లేదా విగ్రహానికి చేయాలా అని చాలామంది డౌట్ రావచ్చండి. చెప్పాం కదా, మనం ఇంతకు ముందుగా మాట్లాడుకున్నాం కదండి, పెద్దల ఆచారం ప్రకారం ఫోటో అయినా విగ్రహం అయినా వాళ్ళని బట్టి మనం చేయాలని. అలాగే మనం ఫోటోతో చేసిన విగ్రహంతో చేసిన అమ్మవారు అయితే ఎటువంటి అనర్హత ఫలితాన్ని మాత్రం ఇవ్వదు. ఎవరికైనా అర్హతగానే చూస్తుంది. ఏ ఫలితాన్నైనా ఖచ్చితంగా మనకి పూజలో అయినా పూజ తర్వాత అయినా ఖచ్చితంగా ఇస్తుంది. కాబట్టి మనకు ఆ ఫలితం విగ్రహంతో చేసిన ఫోటోతో చేసిన ఖచ్చితంగా ఫలితాన్ని అయితే అమ్మవారు ఇస్తుంది. కాబట్టి మీరేం కంగారు పడకుండా ఫోటో ఉన్నవాళ్ళు మీ స్తోమతకి తగ్గట్టు ఫోటోతో, విగ్రహం కావాలనుకున్న వాళ్ళు విగ్రహంతో, ఎవరు ఏ స్తోమత తగ్గట్టు ఆ స్తోమతలో అయితే మనం అమ్మవారికి పూజ చేయొచ్చు. ఇకపోతే వరలక్ష్మి వ్రతం అమ్మవారికి పూజలో ఎన్ని నైవేద్యాలు సమర్పించాలనేది ఒక ప్రశ్నగా ఉండిద్దండి అందరికీ. మీరు ఎన్నని లేదండి, 1 అయినా 3 అయినా 5 అయినా ఎన్నైనా సమర్పించవచ్చండి, మీ ఇష్టం అండి. కొంతమంది అయితే 12 సమర్పిస్తారండి. అంటే సంవత్సరం బారుకి ప్రతి నెల ఒకటిగా 12 నైవేద్యాలు సమర్పిస్తారండి. కాకపోతే కంపల్సరీగా మనం సమర్పించే నైవేద్యాల్లో నల్ల శనగలు ఉంటే చాలా మంచిదండి. లేదా క్షీరన్నం, బెల్లం పొంగలి, బెల్లంతో చేసిన ఐటమ్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి మనం ఖచ్చితంగా ఇవి సమర్పించి పూజ చేయాలి. కాబట్టి మనం ఏ నైవేద్యమైనా చేసుకోవచ్చండి. ఇందులో ఒకరు అది ఇది అనే ఉండదు. ఎవరికి స్తోమతకు తగ్గట్టు వారైతే నైవేద్యాలు పెట్టుకోవచ్చు. ఈ పూజ పూర్వ సువాసినీలు చేయవచ్చా అంటే చేయవచ్చండి. పూజ అయితే చేయవచ్చు. మీరు కొన్ని చేసే అక్కడ ముఖ్యమైన పనులు ఉంటాయి కదండి, తాంబూలాలు సమర్పించడానికి పక్కన వాళ్ళ పిలిచి, ఇవన్నీ అయితే మీరైతే చేయకూడదండి. మీరేం చేయాలంటే మీ ఇంట్లో ఉన్న కోడళ్ళు కానీ కూతుర్లు కానీ వాళ్ళ చేత అయితే ఇవన్నీ చేపియాలి. మీరైతే ఇలాంటివన్నీ చేయకూడదు. పూజ అయ్యాక ఉద్వాసన ఏ రోజు చేయాలంటే మనం పూజ అయ్యాక ఉద్వాసన శుక్రవారం రోజు అయితే చేయకూడదండి. ఖచ్చితంగా మనం అమ్మవారిని శుక్రవారం రోజు నైట్ మన ఇంట్లో నిద్ర చేపించి శనివారం రోజున మనం అమ్మవారిని ఉద్వాసన చేయవచ్చు. ఎందుకంటే శుక్రవారం రోజున మనం ఏది చెయ్యం కాబట్టి మన ఇంటికి వచ్చిన అమ్మవారిని మనం శుక్రవారం రోజు పంపిస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి శుక్రవారం వెళ్ళిపోయినట్టే కదండి. కాబట్టి మనం శుక్రవారం అయితే ఉద్వాసన చేయరాదు. శనివారం మాత్రమే చేయాలి. యథావిధిగా శుక్రవారం చేసినట్లుగా శనివారం ఉదయం కూడా పూజ చేసుకోవాలి. లేదంటే ఇంత పూజ ఆ రోజు చేయలేమనుకున్న వాళ్ళు కనీసం దీపారాధన చేసి అమ్మవారిని ఉద్వాసన చేయాలి. శనివారం రోజున తప్పనిసరిగా పూజ అయితే చేయాలి. పూజ అయిన తరువాత కలశంలోని వస్తువులను ఏం చేయాలి అంటే మనం కలశంలో పోస్తాం కదా, నీళ్లు పోస్తాం కదండి, ఆ నీళ్ళలో పసుపు కుంకుమ కలుపుతాం కాబట్టి ఈ నీళ్ళని ఏదైనా చెట్టులో పోసి ఆ చెట్టుకు సమర్పిస్తే సరిపోతుందండి. లేదంటే అలా చెట్లు తిరిగే స్థలంలో మనుషులు ఎవరైనా తొక్కుతారనుకుంటే ఈ జలాన్ని మనం ఏదైనా పారే ఏరులో అలా అయితే కలపొచ్చండి. ఇవైతే అందరూ తొక్కే ప్రదేశంలో అయితే అసలు పోయకూడదు. ఇంకా నెక్స్ట్ అందులో ఏమన్నా మనం వేసిన పదార్థాలు ఏమున్నా సరే అవన్నీ మనం ఎవ్వరు తొక్కని చోటులో అయితే సమర్పించుకోవచ్చు. బియ్యం అలాంటివి పోసినప్పుడు మనం భద్రపరచుకోవాలండి. బీరువాలో అలా భద్రపరచుకుంటే మనకి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఇవైతే ఎక్కడ జనం తిరిగే ప్రదేశంలో అయితే పారవేయకూడదు. వరలక్ష్మి వ్రతం పూజ
రోజున మాంసాహారం తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలా అంటే పాటించాలండి. మాంసాహారం తినకూడదంటే మనం ఎవరైనా ఈ పూజ చేసే వాళ్ళు ఉంటే మేము మాంసం పని వృత్తి చేస్తాం అంటే మాంసం కొట్టే షాప్లో మేము ఉంటాము, ఇలా మేము రోజు మాంసాన్ని తాకుతాం కదా, ఆ రోజు కూడా తాకొచ్చా అంటే మీ వృత్తి అయితే మీరు చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మీ ఇంట్లో వాళ్ళైనా బయట ఎక్కడైనా తిన్నా ఇంటికి వచ్చి స్నానం చేస్తే ఇబ్బంది లేదండి. పూజ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఆ రోజు మాంసాహారం అనేది తినకూడదు, అలాగే వండకూడదు. ఇంట్లో మాత్రం బ్రహ్మచార్యం పాటించాలంటే పాటించాలండి. ఆ ఒక్కరోజు మాత్రం చాలా మనం పరమశుద్ధితో ఉండాలండి. ఎందుకంటే మనం లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాం కాబట్టి. ఏం పూజ అంటే వ్రతం, వరలక్ష్మి వ్రతం అంటాం కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మచార్యం అయితే పాటించాలి. మీరు కూడా ఆ రోజంతా మాంసాహారం సేకరించకుండా ఉంటే చాలా మంచిది. మీకు సందేహం రావచ్చండి, మనం పూజలో ఖచ్చితంగా మొదటి ఆదిదేవుడైన గణపతిని పూజిస్తాం కాబట్టి ఈ గణపతిని పసుపుతో చేస్తాం కాబట్టి వరలక్ష్మి వ్రతం పూజ అయ్యాక పసుపుతో చేసిన గణపతిని ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ గణపతిని ఆ పసుపు ముద్దని ఖచ్చితంగా మనం ఏదైనా నీటిలో కలిపి చెట్లకి ఏమన్నా పొయ్యాలి, లేదంటే మనం పారే జలంలో ఎవరు శుద్ధిపరిచిన నీళ్ళు ఉంటాయి కదండి, అందులో అయినా పోయాలి. లేదంటే ఆ గణపతిని మీరు భద్రపరిచి మీరు ఎప్పుడైనా సముద్రాలకి అలా వెళ్తారు కాదండి, అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారిని ఆ జలిదిలో కలపాలి ఖచ్చితంగా. మీరైతే ఈ అమ్మవారిని అందరూ ఉండే చోట అపవిత్రమైన చోట అయితే అస్సలు ఉంచరాదండి. పవిత్రంగా ఆ దేవుడు గదిలో పూజ మందిరంలోనే ఉంచి ఖచ్చితంగా మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం అంటే జలం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ జలంలో ఈ పసుపుని కలపాలండి. ఖచ్చితంగా ఇదైతే మర్చిపోకండి. అశూచంలో రజన్వల కాలంలో ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే వీళ్ళైతే అసలు ఏ విధంగానూ ఈ వ్రతాన్ని మాత్రం ఆచరించకూడదండి. ఒకవేళ ఆచరిస్తే మాత్రం ఏదన్నా తగలకూడని ఏమైనా జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వ్రతాన్ని అయితే వారైతే ఆచరించకూడదు. సూతకం అంటే మనకి ఏటి సూతకం అంటే సంవత్సరం పాటు ఉండే సూతకం ఉంటుంది కదండి, ఇలాంటి వాటిల్లో మనం ఖచ్చితంగా ఈ వ్రతాన్ని అనేది అస్సలు పాటించకూడదు, చేయకుండా ఉండడమే వాళ్ళకి చాలా మంచిది కాబట్టి ఈ వ్రతాన్ని అయితే చేయరాదు. ఇకపోతే వరలక్ష్మి వ్రతం పూజలో వాయనం ఎంతమందికి ఇవ్వాలి అంటే మీ ఇష్టం అండి, మీ స్తోమత తగ్గట్టు మీరు ఎంతమందికైనా వాయనం ఇవ్వచ్చు. కాకపోతే బేసి సంఖ్యలో మాత్రమే ఇవ్వాలి. ఒకళ్ళు లేదా ముగ్గురు లేదా 5, 7, 9 మంది, 11 మంది, 13 మంది ఇలా బేసి సంఖ్యలో మాత్రమే ఇవ్వాలి. ఇంకోటి, మీరు ఏం పెట్టలేకపోయినా జాకెట్ అనేది పెట్టకపోయినా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదండి. మన స్తోమత తగ్గట్టు తమలపాకు, నల్ల శనగలు, రూపాయి నాణెం, అరటి పళ్ళు మాత్రం తాంబూలంగా ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇవి మాత్రం ఇస్తే మాత్రం అమ్మవారు అనేది మనకి ఈ పూజ సంపూర్ణం చేసి మనకి అష్టైశ్వర్యాలు సౌభాగ్యం కోసం చేస్తాం కాబట్టి ఈ పూజలో మనకు ఫలితాన్ని అనేది తీసుకుంటాం. ఎంతమందికి ఇవ్వాలి ఏంటి అనేది మాత్రం లెక్కింపే లేదండి. మన స్తోమతను బట్టి మనం ఎంతమందికి ఇవ్వాలనుకుంటే అంతమందికి ఇవ్వచ్చు. ఎవరైనా ఇదండి మనం ఎవరు చేయాలి పూజ, ఏంటి, ఎలా చేసుకోవాలి, ఎటువంటి వాళ్ళైతే ఈ పూజ చేయాలి, పూజ చేసిన తర్వాత వాటన్నిటిని ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.